సినిమా ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ అయితే వచ్చేసిందనమాట. ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎంత ఎక్స్ప్లోజివ్గా ఉంది అంటే అజిత్ గారి కెరీర్లో నెంబర్ 1 డే 1 పెట్టే రేంజ్లో అయితే ఈ ట్రైలర్ కట్ ఉందనమాట. సో ఆయన ఫ్యాన్ అయిన డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇంతకు ముందు మార్క్ యాంటోనీ సినిమా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకి ఇది 2వ సినిమా. సో ఆయన అజిత్ గారిని కలిసినప్పుడు చెప్పారంట, ఒక సినిమా చేసి వచ్చాకే మీతో సినిమా తీస్తా అని చెప్పి. సో అదేవిధంగా ఒక నిజమైన అభిమాని తన అభిమాన హీరో కోసం సినిమా తీస్తే ఎలా ఉంటుంది, దానికి మించి తన సాయశక్తిలో ఈ సినిమాని అయితే తీశారనమాట. సో మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని నిర్మించారు. సో సైమల్టేనియస్గా అటు తెలుగు అండ్ తమిళ్ మొత్తం అన్ని చోట్ల కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి హిందీ రిలీజ్ ఉంటుందా లేదా అనేది తెలియదు. సో మరి ఇప్పటికీ ట్రైలర్ చూస్తే కనుక దీంట్లో మొత్తం అజిత్ గారి వింటేజ్ మార్క్ ఆయన షార్ట్స్ అన్నీ కూడా, ఆయన ఎలివేషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో పెట్టడం జరిగింది. మరి ఫ్యాన్స్కి ఏది కావాలో అదే ఇస్తారు కదా. సో ఈ కథ ఏంటి అనేది క్లారిటీ రావట్లేదు. కానీ సో సినిమా చూస్తే కనుక ఖచ్చితంగా దీనిలో ఒక మంచి కథ, ఎమోషన్ అయితే ఉంటుందని తెలుస్తుంది. సో మరి ఫ్యాన్స్ కోసం ఆయన ఇంతకుముందు చేసిన అజిత్ గారు సూపర్ హిట్ మూవీస్ అన్నింటిలో నుంచి ఆయన షేడ్స్ అన్ని తీసుకుని ఈ సినిమాలో ఒక యూనివర్స్లా క్రియేట్ చేశారనమాట. సో ఇంతకుముందు మనం మార్క్ యాంటోనీ సినిమా చూస్తే దాంట్లో కూడా ఆయన ఒక టైం ట్రావెలింగ్కి తీసుకెళ్తారు సినిమా మొత్తాన్ని కూడా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా అజిత్ గారిని అట్లా టైం ట్రావెలింగ్కి తీసుకెళ్ళి ఆ గెటప్స్ అన్ని వేయించారా, లేకపోతే అసలు ఎలా ఉండబోతుంది కాన్సెప్ట్. ఆ ట్రైలర్ మొత్తం కూడా ఒక మంచి యాక్షన్గా, ఒక మాఫియా ఉన్నట్టుగా తెలుస్తుంది, ఒక గన్స్ ఇవన్నీ కూడా చూస్తుంటే. సో ఒక మంచి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇలాగే ఉంటుంది, ఇంతకన్నా ఎవరు ప్రజెంట్ చేస్తారనే విధంగా అయితే ఆయన తీశారనమాట. అండ్ అజిత్ గారు బయట ఇప్పుడు లుక్స్ చూసే కనుక చాలా లావ్ అయిపోయి ఉన్న ఆ మనిషిని కూడా తను ఫుల్గా సన్నబడిపోయేలాగా ఆయన మేక్ ఓవర్ అయితే చేశారనమాట. సో ఆయనలో నుంచి ఇది కోరుకుంటారు ఫ్యాన్స్ అనే విధంగా ఈ ట్రైలర్ని అయితే ఆయన తీర్చిదిద్దారు. సో ఖచ్చితంగా దీనికి జీవి ప్రకాష్ గారు అయితే ఒక తన హార్ట్ పెట్టి మ్యూజిక్ ఇస్తున్నారు అనమాట ఖచ్చితంగా. సో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. అట్లానే ఇంకా ట్రైలర్ కూడా యూట్యూబ్ మొత్తాన్ని కూడా ఊపేస్తుందని చెప్పాలి. సో మరి April 10th ఈ సినిమా రిలీజ్ మాత్రం లేట్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో తమిళనాడు మొత్తం కూడా హోరెత్తిపోతుంది ఆ బుకింగ్స్ అంతా కూడా. సో అవర్లీ ట్రెండింగ్లో రికార్డ్ అయితే పెడుతుందన్నమాట. సో రీసెంట్గా లియో సినిమా అయితే విజయ్ గారిది డే 1లో ఒక నెంబర్ 1 ఉందని చెప్పుకోవచ్చు తమిళనాడు సినిమాల్లో. ఇప్పుడు ఇది దాన్ని బీట్ చేస్తుందని చెప్పి కూడా అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఇంకా ఓవరాల్గా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా వైడ్గా కూడా ఈ సినిమా ఎలా హిట్ కొడుతుంది, లేకపోతే ఇంకా వరల్డ్ వైడ్గా డే 1 ఎట్లా పెడుతుందని ఇప్పుడైతే అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అజిత్ గారికి ఇది ఒక, ఆయనకి డ్రాబ్యాక్స్ అన్ని ఫిలిమ్స్ ఉన్నాయి, మరి ఇది ఒక బెస్ట్ కంబ్యాక్ అవబోతుందని చెప్పి ఫ్యాన్స్ అంతా చెప్పుకుంటున్నారు. సో ఇంకా అంతా కూడా డైరెక్టర్ గారి చేతిలోనే ఉంది సినిమా ఏమవుతుంది అనేది. సో మరి నిర్మాతలు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా బిగ్ హిట్ అవుతుందని. అదే రోజు వాళ్ళు నిర్మిస్తున్న జాట్ అనే సినిమా కూడా హిందీలో రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఈ సినిమాని అక్కడ హిందీలో రిలీజ్ చేస్తారా, లేకపోతే అది అక్కడ మాత్రమే రిలీజ్ చేస్తారని తెలియదు. సో మరి తమిళ తెలుగు వాళ్ళకి మాత్రం ఈ సినిమా మంచి ఒక ఫ్యాన్స్ ఫీస్ట్లో ఉండబోతుంది. సో మరి చూద్దాం April 10th గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలా ఉండబోతుంది ఏంటి అని.